నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ప్రధాన అంశాలు. హైదరాబాదులో రెచ్చిపోయిన దుండగులు. చిక్కడపల్లిలో గల ఫాస్ట్ ఫుడ్ సెంటర్పై దాడి. ఉత్తరప్రదేశ్ మనీషా సంఘటనను ఘటించిన వాల్మీకి సమాజ సేవ సంస్థ సభ్యులు. హైదరాబాద్ ట్యాంక్ బండ్పై కొవ్వొత్తుల ర్యాలీ. రైతులే రాష్ట్రానికి వెన్నుముక అని రైతులను కాపాడాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది ఆరోపించిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. పొద్దుటూరులో ఆధునిక వసతులతో నిర్మించిన బస్టాండ్ ప్రారంభం. హాజరైన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. ఒడిశా నుండి ఆంధ్రప్రదేశ్కు అక్రమంగా గుట్కా మద్యం తరలింపు. సీజ్ చేసిన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పోలీసులు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే హైదరాబాద్లో దుండగులు రెచ్చిపోయారు. ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వచ్చి దాడికి తెగబడ్డారు. హోటల్లోని సామాగ్రిని ధ్వంసం చేశారు. చిక్కడపల్లిలోని అజమాబాద్లో గల స్పైస్ కోర్ట్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఈ దాడి జరిగింది. ఈ సంఘటనతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇదంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాలో నమోదైంది. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆస్తి నష్టం భారీగానే ఉంటుందని వ్యాపారి వాపోయాడు. 6 వ్యక్తులు ముఖానికి మాస్కులు ధరించి వచ్చి రావడంతో దాడికి తెగబడ్డారు. కత్తులు కర్రలతో వ్యాపారిని పనిచేసే వారిని బెదిరిస్తూ దాడి చేశారు. మాస్కులు ధరించుండడంతో వచ్చిన వారు ఎవరనేది గుర్తించలేకపోయారు. ఫర్నిచర్ ధ్వంసం చేసిన తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. వ్యాపార లావాదేవీల దాడి కారణమే ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు. ఆధునిక వసతులతో నిర్మించిన పొద్దుటూరు పాత బస్టాండ్ ప్రాంగణాన్ని ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ రాధా, ఎంఆర్ఓ, డిఎస్పీ లోసారి సుధాకర్, వైఎస్ఆర్సీపీ నాయకులు బంగారు మునిరెడ్డి, కొనిరెడ్డి శివచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ओम केशवाय स्वाहा ओम नारायणाय स्वाहा
28 ఏళ్ల నుంచి ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న బాబ్రీ మసద్ కేసుపై ఎట్టకేలకు తీర్పు వెలువడింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతితో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న 32 మందిని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం నిర్దోషులుగా తేల్చింది. ఈ తీర్పును స్వాగతిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ బీజేపీ ఆధ్వర్యంలో పటాకులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తదితరులు పాల్గొన్నారు. भारत माता की వ్యక్తులు ఆ రోజు 1922 డిసెంబర్ 6వ తేదీన కావాలనే కర్రసాములతో బాబ్రీ మసీద్ను కూల్చివేశారన్న ఆరోపణను తెరవకి తీసుకొచ్చి దాదాపు 26 సంవత్సరాలు గడుస్తున్న ఈరోజు ప్రత్యేకమైన సిబిఐ కోర్టు నిర్దోషులుగా మురళీ జోషి గారిని కానీ ఎల్కే అద్వానీ గారిని ప్రకటించాం. చాలా సంతోషకరంగా మేము భావిస్తున్నాం. అందుకే ఈరోజు చీకోట గ్రామంలో భారతీయ జనతా పార్టీ గ్రామశాఖ ఆధ్వర్యంలో బూత్ కమిటీ సుధాకర్ రెడ్డి గారు కానీ బాలేశ్వర ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. జై హింద్, జై భారత్. ఎల్కే అద్వానీ గారు చేసిన ఘనత మురళీ జోషి కానీ మన ఉమాభారతి కానీ వీళ్ళంతా ఎంతో త్యాగమూర్తులు ముందుకొచ్చి ఆ బాబ్రీ మసీదు కూల్చివేతల్లో వీళ్ళ హస్తం ఉందని అనడు ఇది కరెక్ట్ కాదు. ఇది ఎంతవరకు అంటే భారతదేశంలో మన భారతీయులంతా బాబ్రీ మసీద్ గురించి అందరూ కూడా చాలామంది ముందుకొచ్చారు. 351 మందిని విచారించగా అది తేల్చింది. సిబిఐ కోర్టు 351 మందిని విచారిస్తే 49 మంది వాళ్ళు కస్టడీలో తీసుకొని 49 మందిలో ఒక 17 మంది 49 మందిలో 17 మంది మరణించడం జరిగింది. అది అదేవిధంగా ఉండి కూడా కోర్టుకు హాజరయ్యారు. అది నిర్దోషిగా మనల్ని వాళ్ళందరూ హైకోర్టు ప్రకటించడం, ఇది సుప్రీంకోర్టు ప్రకటించడం, ఇది చాలా వరకు సిబిఐ కోర్టు ప్రకటించింది కాబట్టి భారతదేశం అంతటా సంబరాలు చేసుకుంటారు. ఇదే విధంగా చీకోట్ గ్రామంలో ముస్తాబాద్ మండలైన చీకోట్ గ్రామంలో కూడా చేయడం జరిగింది. బాబ్రీ మసీద్ కూల్చివేతపై వచ్చిన తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు ఏదైతే సుప్రీంకోర్టు వెల్లడించిందో సిబిఐ ప్రత్యేక కోర్టు, ఆ తీర్పును మేము అందరం స్వాగతిస్తున్నాం. ఇది ఒక ధర్మాన్ని గెలవడానికి ఒక నిదర్శనం. లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషులపై నిర్దోషులుగా వచ్చిన తీర్పును మేము అందరం స్వాగతిస్తూ గౌరవిస్తున్నాం. జంగల్ విఠోబా దేవాలయం, అఫ్జల్గంజ్, విఠల్ నగర్, హైదరాబాద్లోని రుక్మిణి సహిత విఠలేశ్వర స్వామి దేవాలయంలో అధిక మాసాన్ని పురస్కరించుకొని లోక కళ్యాణార్థం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దేవాలయంలో ప్రతిరోజు గణపతి హోమం, నవగ్రహ హోమం, సుదర్శన హోమం, చండీ హోమం మరియు సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహిస్తున్నామని గోవిందరాజ్ మహారాజ్, సాయినాథ్ మహారాజ్, గజానద్ మహారాజ్ తెలియజేశారు. ప్రపంచంలో అందరూ బాగుండాలని, ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆ విఠలేశ్వర స్వామిని వేడుకున్నామని వారు తెలిపారు. ఇక ఉత్తరప్రదేశ్లో మనీషాపై 4 ఆగంతకులు అత్యాచారం చేసిన ఘటన నిరసిస్తూ హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వాల్మీకి సమాజ సేవా సంస్థ అధ్యక్షులు దీపక్ స్టెండాలియా, రాజేందర్, పప్పు, అజయ్ తదితరులు పాల్గొన్నారు. वाल्मीकि जय भीम। मैं दीपक चिंडालिया, वाल्मीकि अखिल भारतीय सप्लाई मजदूर संघ तेलंगाना प्रेसिडेंट और आदिकवि वाल्मीकि साहित्य संस्था संस्थापक अध्यक्ष। आज तेलंगाना में हमारी समाज के भिन्न जो बस्तियों से और हर संगठन से हमारे पास यहाँ पर आए हुए हैं हमारे वाल्मीकि समाज के लोग। हमारी डिमांड यही है कि यूपी हाथरस में जो मनीषा वाल्मीकि के साथ जो जुल्म हुआ, जो अत्याचार हुआ, जो रेप हुआ उनके साथ ही उनकी कल दिल्ली में उनका मृत्यु भी हो गया। हम उनको श्रद्धांजलि देते हैं और हम मोदी से और पूरी गवर्नमेंट से
जो इंडिया की गवर्नमेंट है, मोदी गवर्नमेंट, उनसे डिमांड करते हैं कि जिन जिन लोगों ने मनीषा वाल्मीकि के साथ जो अत्याचार किया, जो उनका रेप किया, उसके बाद में उनका ज़बान भी काट दिया और वो बच्ची को इंसाफ मिले और उन जो 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 दलिंदे हैं जिन्होंने रेप किया मनीषा वाल्मीकि का, उसको फांसी दो। ये हमारी पूरे तेलंगाना से हमारी डिमांड है, तेलंगाना वाल्मीकि समाज से। हम अभी यहाँ पर बाबा साहब अम्बेडकर के पुतले के पास हम विरोध प्रदर्शन कर रहे हैं, उनको श्रद्धांजलि दे रहे हैं मनीषा को। साथ ही हम 1-2 तारीख के दिन हम एक बड़ा आंदोलन करेंगे और 1 तारीख को पूरा भारत बंद है। और ये अत्याचार रेप बच्चियों पर दिन ब दिन बढ़ते जा रहा है। ये पूरे हिंदुस्तान में एक बहुत खड़ी बीमारी लग गई है कि आज हमारी बहन बेटियां सुरक्षित नहीं हैं। उन लोगों को जो लोग इस तरीके के घटना को अंजाम देते हैं, रेप करते हैं, उन सभी को एक देश के अंदर एक फास्ट ट्रैक पर लाके उन सभी को फांसी देना चाहिए। हम वाल्मीकि समाज से डिमांड करते हैं, बाबा साहब अम्बेडकर। హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీకి అక్టోబర్ 1 నుండి పట్టభద్రులు అందరూ ఎన్రోల్ చేసుకోవాల్సిందిగా మేడ్చల్ జిల్లా బీజేపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ నటరాజ్ గౌడ్ కోరారు. ఎల్ఆర్ఎస్ జీవో నెంబర్ 135ని వెంటనే రద్దు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పూర్తి అభిమానం పెరుగుతుంది. అదేవిధంగా మరి పేద ప్రజల పక్షాన ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. అదేవిధంగా మరి రాబోయేటువంటి రోజుల్లో మనకు ఎమ్మెల్సీ ఎన్నిక రంగారెడ్డి, హైదరాబాద్, ఉమ్మడి మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల్లో మరి రాబోయే రోజుల్లో మనకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి మరి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎవరైతే పట్టభద్రులు ఉత్తినటువంటి ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి 1 అక్టోబర్ నుండి ఈ యొక్క ఎన్రోల్మెంట్ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో అందరూ కూడా ఈ యొక్క ఎన్రోల్మెంట్ కార్యక్రమాల్లో అందరూ పాల్గొని వచ్చేటువంటి ఎన్నికల్లో మరి వచ్చే సంవత్సరం మరి మార్చిలో జరగబోయే ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి భారతీయ జనతా పార్టీ పక్షాన మరి అభ్యర్థి ఉంటారు. కాబట్టి అందరూ కూడా ఎన్రోల్మెంట్ చేసి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిపించడం కోసము మనందరం కూడా దీనికి కృషి చేసి ఈ ఎన్రోల్మెంట్ కార్యక్రమం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క కొత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మరి పార్టీ రోజు అభివృద్ధి చెందుతూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. అదేవిధంగా మరి పోయిన వారంలో మరి పేద ప్రజల పక్షాన మరి ఎల్ఆర్ఎస్ వ్యతిరేకంగా మేము మున్సిపల్ ఆఫీస్ వద్ద కూడా ధర్నా కార్యక్రమం చేపట్టాము. ఎల్ఆర్ఎస్ అనేది మరి ఏదైతే ప్రభుత్వం చేపట్టిందో, జీవో తీసుకొచ్చిందో, మరి గత 30 సంవత్సరాల నుంచి కూడా ఆ ప్లాట్ కొనుక్కొని మరి ఇల్లు కట్టుకున్న తర్వాత మరి ఇది అక్రమ లేఅవుట్లు అని చెప్పేసి అక్రమ లేఅవుట్ల పేరు మీద ఈరోజు ప్రభుత్వం మరి సామాన్య ప్రజల యొక్క నడ్డి విచ్చాలని చూస్తుంది. కాబట్టి సరైన పద్ధతి కాదు. మరి నామినల్ ఫీజు కింద నామినల్ ఫీజు చెల్లించినట్టు ధర నిర్ణయించినట్టయితే మరి వారికి అక్రమ లేఅవుట్లు అనే దాని పేరు మీద మరి నామినల్ ఫీజు చెల్లించేటట్టు మరి జీవో తీసుకొస్తే బాగుంటుంది. కాబట్టి ఈ విషయంలో అనంతపురం జిల్లా ఓడిచెరువు మండల విద్యాధికారి లలితమ్మ అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలపై జిల్లా విద్యాధికారికి ఉపాధ్యాయులు ఫిర్యాదు చేశారు. ఎంఈఓ లలితమ్మ మెడికల్ లీవ్, మెటర్నిటీ సెలవుల కొరకు నగదు ఇవ్వనిదే సెలవులు మంజూరు చేయరని, అదేవిధంగా మనబడి, నాడు నేడు కార్యక్రమాలలో భాగంగా పాఠశాలల అభివృద్ధి పనులకు ఉపయోగించాల్సిన డబ్బులు తన భర్త పేరు మీద చెక్కులు డ్రా చేశారని జిల్లా అధికారులకు ఉపాధ్యాయులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు జిల్లా డిప్యూటీ డీఈఓ దేవరాజ్ స్థానిక ఎంఆర్పి కార్యాలయంలో ఎంఈఓపై విచారణ చేపట్టారు. మండల విద్యాశాఖ పైన కొన్ని ఆరోపణలు వచ్చాయి. వాటి మీద నన్ను ఎంక్వైరీ ఆఫీసర్ చేశారు, మరి ఎంఏ గారు రిటర్నింగ్ ఆఫీసర్ చేశారు. మరి ఆ సందర్భంలో మనం ఇక్కడ ఎంఆర్సీ రావడం జరిగింది. మరి సంబంధిత టీచర్లందరినీ పిలవడం జరిగింది, ఎంఏఓని పిలవడం జరిగింది. ఆ ఆరోపణలకు సంబంధించినటువంటి ఒక క్వశ్చనరీ ఇవ్వడం జరిగింది. ఇండివిజువల్గా మరి బాధ్యతలు అందరూ కూడా చర్చించడం జరుగుతుంది. ఇది రికార్డెడ్గా ఒక ప్రకారం ఇస్తాము, దాని మీద తీసుకుంటున్నాము. మళ్ళీ తర్వాత ఇండివిజువల్గా అడిగి మా రిపోర్ట్ ఆర్జేడీ గారికి ఇవ్వడం జరుగుతుంది. ఏమేమి వచ్చినాయి సార్ అవినీతి ఆరోపణలు? ఒకటి, ఆమె పాఠశాల నుంచి 4,000 రూపీస్ వసూలు చేస్తున్నారని, అలాగే సాలరీస్ కోసము 100 రూపాయలు చేస్తున్నారని ఒకటి, తర్వాత కొన్ని నాడు స్కూల్స్లో కొంచెం అమౌంట్ అడిగారనేది, ఈ 3 అంశాల మీద ఎంక్వైరీ చేశారు.
ఓకే, థ్యాంక్ యూ సార్. ఒడిశా నుండి ఆంధ్రప్రదేశ్కు అక్రమంగా తరలిస్తున్న గుట్కా మద్యం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పోలీసులు పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని పురుషోత్తపురం చెక్పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక వాహనంలో భారీగా గుట్కా మద్యం తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. 57,000 రూపాయల 580 రూపాయల విలువ గల 87 మద్యం బాటిళ్లను, 1,68,300 రూపాయల విలువ గల గుట్కా ప్యాకెట్లను, బస్తాలను కనుగొన్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని కారును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఇచ్చాపురం పట్టణ పోలీసులు తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోకి వచ్చే ఆలయాలకు పాలక మండలి ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో హైదరాబాద్ రామకృష్ణాపురం డివిజన్లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయానికి చైర్మన్, 5 డైరెక్టర్లతో పాలక మండలి ఎన్నిక జరిగింది. చైర్మన్గా జగిని రమేష్ ఎన్నికై ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికైన చైర్మన్ రమేష్ మాట్లాడుతూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహకారంతో దేవాలయ అభివృద్ధి కృషి చేస్తానని తెలిపారు. నమస్కారం, నేను జగని రమేష్. ఈరోజు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం నూతన కమిటీ ఏర్పాటు జరిగింది. ఈ కమిటీలో డైరెక్టర్లందరూ నన్ను చైర్మన్గా ఎన్నుకున్నారు. ముందుగా వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ముందుగా నా తల్లిదండ్రులకు, అమ్మ సబితా ఇంద్రారెడ్డి గారికి శిరస్సు వహించి నమస్కారం చేస్తున్నాను. నాకున్న కొద్ది సమయంలోనే మేడం గారికి కొంచెం సమయంలోనే మేడం గారు నా మీద నమ్మకం ఉంచి ఈ దేవాలయం చైర్మన్గా నాకు ఇచ్చినందుకు అమ్మగారికి, అమ్మ సబితా ఇంద్రారెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను, కృతజ్ఞతలు చెప్తున్నాను. అమ్మవారికి నేను జీవితాంతం రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను. ఈ దేవస్థానం డైరెక్టర్లు, భక్తులు అందరి సహకారంతో దేవస్థానం అభివృద్ధికి నా సాయశక్తులా కృషి చేస్తానని, నేను ఇక్కడ 18 సంవత్సరాల నుంచి 2002 నుంచి ఇప్పటి వరకు రెగ్యులర్గా ఈ దేవస్థానంకి వస్తూ ఈ దేవస్థానంకు నాకు దీంతో పాటు మంచుకొండ సురేంద్రన్న గారు, మొరిశెట్టి శ్రీనివాస్ గారు, రవీంద్రన్న గారు, సాజిద్ గారు, నాగేష్ గారు, నాకు సురేంద్రన్న గారు, మన మొరిశెట్టి శ్రీనన్న చాలా. ఆర్కేపురం డివిజన్ ప్రాచీన దేవాలయం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయానికి నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీలో జగని రమేష్ గారు చైర్మన్గా, మిగతా వారందరూ కూడా ట్రస్ట్ బోర్డు మెంబర్స్గా ఎన్నుకోవడం జరిగింది. ముఖ్యంగా మా విద్యాశాఖ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు ఆదేశాల మేరకు ఈరోజు ప్రమాణ స్వీకారం పెట్టుకోవడం, ఈరోజు ఇక్కడ ప్రమాణ స్వీకారం పెట్టుకోవడం, ఈ సందర్భంగా మా విద్యాశాఖ మంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు నూతనంగా ఎన్నికైన చైర్మన్లకు కానీ, డైరెక్టర్లకు అందరికి కానీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళందరూ కూడా ఈ యొక్క దేవాలయ కృషికి అందరూ కూడా తమ వంతు పాటుపడాలని, ఈ దేవాలయ అభివృద్ధికి ఇంకా పాటుపడి అందరూ కూడా సమన్వయంగా చేసుకొని దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు దేవాలయాలపైన ఏ విధమైన ప్రేమ చూపిస్తున్నారో మనందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయం రామకృష్ణాపురం కొత్తపేట యందు నూతన కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది, పాలక మండలి. ఈ కార్యవర్గానికి సబితా ఇంద్రారెడ్డి గారు, మరి జగని రమేష్ గారికి చైర్మన్ పదవి, 14 మంది డైరెక్టర్లు నియమించడం జరిగింది. దీనికి ఎంతో కృషి జరిపి మన అరవిందన కానీ, సాజిద్ కానీ, తర్వాత ముఖ్యమైన కార్యకర్తలందరూ కూడా దీనికి తోడ్పాటు అందజేసి జగని రమేష్ గారిని ఈరోజు అధ్యక్ష స్థానం, చైర్మన్ స్థానంలో నిలబెట్టారు. మరి అతను ఈరోజు అందరూ కూడా దేవాలయ కమిటీకి నూతనంగా ఎన్నుబడ్డ 14 మంది కార్యవర్గ సభ్యులకు, చైర్మన్ గారికి సభాముఖంగా నేను కృతజ్ఞతలు, ధన్యవాద శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవాలయ అభివృద్ధికి అంటే దేవాలయం ఒక మనలో ఒక మంచి మానవత్వం విలువలతో అందరూ కూడా దేవాలయం రోజు దర్శనం చేసుకుంటారు. అందరూ కూడా మరి ఎన్నో వసతులు కల్పవలసిన అవసరం చాలా ఉంది. దేవాలయ అభివృద్ధి కూడా 14 మంది కార్యవర్గ సభ్యులతో పాటు చైర్మన్ కూడా దీనికి తోడ్పాటు చేసి దాంతో కూడా మేమందరం కూడా తోడ్పాటు అందజేస్తామని తెలియజేస్తున్నాను. రేపు పొద్దునట్టు దేవాలయం
ఇక ఉప్పల్ బస్ స్టాప్కి ఎదురుగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 22వ షోరూమ్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం షాపింగ్ మాల్ కలిగి తిరిగి ధరలను పరిశీలించారు. ఈ సందర్భంగా బేతి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ ఉప్పల్లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ప్రజలకు అందుబాటులో సరసమైన ధరలకు బంగారం, అన్ని వర్గాల వారి వస్త్రాలు లభిస్తాయని తెలిపారు. మాల్ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాల్ ఎండి సురేష్, మాల్ సిబ్బంది, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రెండు షాపులు కాకుండా రాబోయే క్రమంలో హాఫ్ సెంచరీ దాటే రకంగా మా రాజమౌళి గారు వెంకటేశ్వరరావు ప్రయత్నం చేసి ఎక్కువ షాపులు మరి తెరవాలని చెప్పి కోరుకుంటూ వాళ్ళు భగవంతుడు వాళ్ళకి ఆశీర్వాదం ఇచ్చి మంచి ఆయురారోగ్యాలు ఇస్తూ మంచి డెవలప్మెంట్ మరి వారు బాగా మంచి రకంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ షాపింగ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకున్నాను. నేను సురేష్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ డైరెక్టర్ని. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఇప్పుడు 22nd షోరూమ్ ఓపెన్ చేస్తుంది ఉప్పల్లో, 1st October 2020. సో వెరీ హ్యాపీ అండి. మాకు ఉప్పల్లో ఒక 3 years నుంచి ప్లాన్ చేస్తున్నాము సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పెడదామని. సో లక్కీలీ ఈ ఇయర్ మాకు కలిసి వచ్చి పెట్టాల్సి వచ్చింది. సో వెరీ హ్యాపీ అండి. దసరా దీపావళికి మేము ఈ లాక్డౌన్ వల్ల చాలామంది ఆషాఢం ఇంకా శ్రావణ మాసం ఆఫర్స్ కూడా చాలామంది మిస్ అయ్యారు. సో ఆ ఆఫర్స్ ప్లస్ దసరా దీపావళి ఆఫర్స్ అన్నీ కలిపి మా కస్టమర్ దేవుళ్ళకి అందిద్దామని చెప్పి ఇక్కడ ఉప్పల్లో కూడా ఓపెన్ చేసాం. ప్లస్ అన్ని బ్రాంచెస్లో కూడా స్పెషల్ స్పాట్ గిఫ్ట్స్ కూడా పెట్టాము ఈ దసరా దీపావళికి. సో అన్ని సెక్షన్స్ మీకు తెలిసినట్టు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ శారీస్ కానీ, లేడీస్ కానీ, కిడ్స్ వేర్ కానీ, మెన్స్ వేర్ కానీ, ఆల్ ఓవర్ ఫ్రమ్ ది జస్ట్ బాండ్ టు ది ఓల్డ్ ఏజ్ పీపుల్ వరకు అన్ని రకాల క్లాతింగ్ సెగ్మెంట్ మాది. సో ఐ హోప్ అందరూ వచ్చి ఈ దసరా దీపావళి కోసం షాపింగ్ ఎంజాయ్ చేస్తూ, అలానే చాలా వెడ్డింగ్ సీజన్ కూడా ఉంది ఫ్యూచర్, దానికోసం కూడా ఎక్స్క్లూజివ్ పట్టు కలెక్షన్స్ కానీ, ఎథనిక్ వేర్, మెన్స్ వేర్లో కానీ అన్ని రకాల కూడా గాగ్రాలు అని చెప్పి అన్ని రకాల డ్రెస్సెస్ కూడా వెరైటీస్ కూడా వచ్చేసాయి కాబట్టి మార్కెట్లో ఇప్పుడు మా దగ్గర షాప్లో. సో ఈ 22nd షోరూమ్ అండి, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 22nd షోరూమ్ ఇది. జ్యువెలరీ కూడా ఉందండి. జ్యువెలరీలో కూడా అన్ని రకాలండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఫ్రమ్ ద టాప్ టు బాటమ్ అనుకోండి, గోల్డ్ అన్ని రకాల వెరైటీస్ అంటే ఇప్పుడు గోల్డ్ తెలిసిందే కదండి, టాప్ టు బాటమ్ అన్ని వెరైటీస్ దొరుకుతాయి గోల్డ్ 916. సో ఓపెనింగ్ ఆఫర్స్ ఇప్పుడు మనకి జనరల్గా అయితే ఏదన్నా ప్రోడక్ట్ మీద ఆఫర్ ఉంటుంది, ఈసారి డబుల్ ధమాకా ఉంది. ప్రోడక్ట్స్తో పాటు స్పాట్ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నాం. స్టార్ట్స్ ఫ్రమ్ 1000 రూపీస్ నుంచి ఎన్ నెంబర్ ఆఫ్ నంబర్ సో ప్రతి ఒక్కరికి డబుల్ ఆఫర్ అనుకోండి, డబుల్ ధమాకా ఆఫర్ యాక్చువల్లీ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సో డెఫినెట్గా అండి మాకు ఓవరాల్గా కూడా చూస్తూ ఉంటే ఇప్పుడు మా డేటాబేస్లో చాలా వరకు ఉప్పల్ నుంచి కూడా కస్టమర్స్ చాలామంది విజిట్ అవుతారు. సో ఆ ప్రకారంగా మా రీసెర్చ్లలో కంపల్సరీ అందుకని 3 years పట్టింది మాకు రానికి, చాలా టైం పట్టింది ఫ్రాంక్గా చెప్పాలంటే. సో అందుకనే ఉప్పల్ ఈజ్ వన్ ఆఫ్ ద పొటెన్షియల్ ఇంకా యాజ్ గవర్నమెంట్ ఆల్సో బాగా అభివృద్ధి చెందుతున్నట్టు ఫ్యూచర్లో కూడా ఉప్పల్ బాగా ఫ్యూచర్ ఉందని చెప్పి మాకు ఎప్పటి నుంచి ఉంది కాబట్టి పెట్టడానికి చాలా టైం పట్టింది, కానీ డెఫినెట్గా హ్యాపీ నా ఇప్పుడు ఉప్పల్లో వచ్చినాం. రీచ్ అండి డెఫినెట్గా యాజ్ అ సౌత్ ఇండియా బ్రాండ్ ఎక్కడ పెట్టినా కానీ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 100% మన తెలుగు కస్టమర్స్ కానీ, అదర్ లాంగ్వేజ్ కస్టమర్స్ కానీ ప్రతి ఒక్కరికి నచ్చినట్టు 4 states మేము కాంబినేషన్ పెడతాం ఇక్కడ. సో సౌత్ స్టేట్స్కి అయితే డెఫినెట్లీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్యారడైజ్ అని హ్యాపీగా చెప్తాను. ఎందుకంటే అన్ని రేంజెస్, అన్ని సెగ్మెంట్స్ ఉంటాయి కాబట్టి డెఫినెట్లీ కస్టమర్స్ ఎంజాయ్. ఇన్ని రకాల వెరైటీస్ కానీ, ప్రైస్ రేంజ్ కానీ, క్వాలిటీ కానీ ఎటువంటి దగ్గర కాంప్రమైజ్ కాము కాబట్టి కస్టమర్స్ డెఫినెట్లీ ఎంజాయ్ ద షాపింగ్ ఎక్స్పీరియన్స్. కస్టమర్కి కమ్ అండ్ ఎంజాయ్ ద షాపింగ్ ఎక్స్పీరియన్స్ అండి. ఉప్పల్లో ఇప్పటివరకు చాలామంది కొత్తపేట అటు సైడ్ వచ్చి షాపింగ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఇప్పుడు ఉప్పల్లో దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఎక్స్పీరియన్స్ కానీ, షాపింగ్ ఎక్స్పీరియన్స్ కానీ ఎంజాయ్ చేసుకోండి మీ షాపింగ్ కూడా. థ్యాంక్ యూ.
ఆదిలాబాద్ జిల్లా బౌద్ మండలం కుచలాపురం గ్రామంలో జామల్ అనే రైతు వ్యవసాయంతో పాటు పాల వ్యాపారం చేస్తున్నారు. వారి దగ్గర గల గేదెకు వింత ఆకారంలో లేగ జన్మనిచ్చింది. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు వింత ఆకారంలో ఉన్న లేగను చూడడానికి తరలి వస్తున్నారు. లేగ అలా జన్మించడం అరిష్టం అని కొందరు, అదృష్టం అని కొందరు చర్చించుకుంటున్నారు. ఈ విషయం వైద్యాధికారి డాక్టర్ శ్రవణ్ స్పందిస్తూ ప్రజలు ఎటువంటి భయభ్రాంతులకు గురి కావద్దని, పుకార్లు నమ్మవద్దని, అది జన్యు లోపం తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్లో రెచ్చిపోయిన దుండగులు, చిక్కడపల్లిలో గల ఫాస్ట్ ఫుడ్ సెంటర్పై దాడి. ఉత్తరప్రదేశ్ మనీషా ఘటనను ఖండించిన వాల్మీకి సమాజ సేవ సంస్థ సభ్యులు, హైదరాబాద్ ట్యాంక్ బండ్పై కొవ్వొత్తుల ర్యాలీ. రైతులే రాష్ట్రానికి వెన్నుముకని, రైతులను కాపాడాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది ఆరోపించిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. పొద్దుటూరులో ఆధునిక వసతులతో నిర్మించిన బస్టాండ్ ప్రారంభం, హాజరైన ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి. ఒడిశా నుండి ఆంధ్రప్రదేశ్కు అక్రమంగా గుట్కా మద్యం తరలింపు, సీజ్ చేసిన శ్రీకాకుళం జిల్లా అచ్చాపురం పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.